ఎలా ఉంటారో తెలియదు. మాకు తెలిసినంత వరకు అయితే మీరు చాలా కూల్గా కంపోజ్డ్గా ఉంటారు కాబట్టి. అవును, డెఫినెట్లీ. బికాస్ సి అండి, వీ షుడ్ బి ప్రాక్టికల్. వాళ్ళు వచ్చి చాలా కష్టపడి 100% హార్డ్ వర్క్తోనే చేస్తున్నారు. బట్ వాళ్ళ టైమింగ్స్, వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ ఫినిష్ చేసి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈ ఒక్క షోనే 24 hours వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు. సో నంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ప్రాక్టీస్ అవర్స్ కూడా వాళ్ళకి తక్కువనే ఉంటుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకునే మనం జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా. బికాస్ ప్రొఫెషనల్ డాన్సర్స్ అంటే ట్రైన్ డాన్సర్స్ గురించి అది వేరేలాగా ఉంటుంది. సో డెఫినెట్లీ దట్ డిఫరెన్స్ ఇస్ దే. బట్ ఇప్పుడు వరకు ఒక ఎత్తు అంటే ఇంకా దీని తర్వాత ఎలిమినేషన్స్ అవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్లీ కొంచెం స్ట్రిక్ట్ విత్ జడ్జ్మెంట్స్ కూడా రావాల్సింది ఉంటుంది కదా. వి కాన్ బి వెరీ స్వీట్ ఆల్సో. సో దట్ విల్ డెఫినెట్లీ బీ దే, దట్ చేంజ్ విల్ బీ దే. అంటే శ్రీదేవి 2.0 అని చూడబోతున్నాం మేము రాను. అది కొంచెం కష్టమే, అంత డిఫరెన్స్ లేదు. బట్ యాక్చువల్లీ నేను చెప్తానండి, బట్ ద వే ఆఫ్ టెలింగ్ ఐ థింక్ మ్యాటర్స్. అంత హార్ష్ అండ్ రూడ్గా ఎవరికి చెప్పకూడదు. ఆల్ ఆఫ్ us ఆర్ లెర్నింగ్ అండ్ ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్. ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేము, బట్ అది చెప్పే విధానం. బట్ చెప్పాల్సిన డ్యూటీ కూడా మనదే కదా. బికాస్ వీఆర్ సీయింగ్ అండ్ వీఆర్ సపోజ్ టు డూ దట్. సో జడ్జ్మెంట్ ఇవ్వాలి, కమెంట్స్ ఇవ్వాలి అనేది. సో వాళ్ళు కూడా ఎవ్వరూ తప్పుగా తీసుకోరు. జెన్యూన్గానే చెప్పే వాట్ ఎవర్ సజెషన్స్ వాళ్ళు మంచిగా హ్యాపీగా తీసుకుని దే కరెక్ట్ అండ్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. యా, ఎస్. అయితే యాక్చువల్గా మీనా గారితో చూసుకుంటే ఏంటంటే, మీనా గారి లైఫ్లో అంటే ఇప్పుడు ఆమెకి ఈ షోస్ చాలా అవసరం అని మాకు అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు 90s కిడ్స్ అంటే ఇప్పుడు మంజులా గారు ఎలా తెలుసో, మీనా గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే చూస్తూనే పెరిగామన్నమాట. వాళ్ళందరూ కూడా అంటే ఆమె వే ఆఫ్ ఇది వచ్చిన విధానం కానీ అదంతా కూడా మాకు చాలా ఇష్టం. బట్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఆమెకి చాలా అవసరం కూడా ఈ షో. మీలాంటి వాళ్ళ సపోర్ట్ అంటే ఏదో డబ్బుల కోసం అది కాదు, నేను అంటే ఒక లైఫ్లో జరిగిన ఒక లాస్కి. సో మరి ఎలా ఉంటుంది షేరింగ్ అనేది, ఆ ఎమోషనల్ బాండ్ అనేది ఎలా ఉంటుంది మీ ఇద్దరికి ఆఫ్ ద సెట్? వెరీ అదే చెప్పాను కదా, లైక్ ఫ్యామిలీ అండ్ లైక్ ద లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ అండ్ యాజ్ ఫ్యామిలీస్ ఎప్పుడు విల్ బీ సపోర్ట్ ఫర్ హర్. షీల్ ఆల్వేస్ బీ దే ఫర్ మీ. సో ఆ బాండ్ ఉంది అండ్ ఇట్స్ సో నైస్. మీనా గారు వచ్చి 40 years ఇన్ ద ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్ అండి. ఐ థింక్ ఒక హీరోయిన్కి అట్లా దొరకడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఆ జనరేషన్, మమ్మీ వాళ్ళ జనరేషన్కు ఉన్న అది, దాని తర్వాత మీనా గారు ఉన్న జనరేషన్, ఐ థింక్ దాని తర్వాత చాలా కష్టం. వాళ్ళు ఎన్ని సూపర్ స్టార్స్తో చేశారు అండ్ సో మెనీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ స్టార్స్ దే వర్క్డ్ విత్. సో అట్లా వచ్చి మీనా గారు ఇస్ రియలీ బ్లెస్డ్ అని చెప్పాలి. ఇప్పటికీ కూడా రీసెంట్గా కూడా దృశ్యం 2 కూడా చేశారు. అవును, షీఈస్ ఆల్వేస్ బిన్ దేర్. అది ఏదో ఒకటి చేశారు అని ఉండదు, చేస్తే మంచి సినిమాలు చేస్తారు అనేది. షీఈస్ అన్ యాక్టర్ లైక్ దట్ అండ్ ఇన్ అండ్ అవుట్ షీఈస్ బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్. ఎందుకంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హర్ ఫ్రమ్ ద బిగినింగ్ కదా. సో బాగా తెలుసు. ఆర్టిస్ట్ అని ఒక కొంచెం కూడా డిఫరెన్స్ అనేది ఉండదు. షీఈస్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్ టు ఎవ్రీబడి. అండ్ ఆ ఇన్నసెంట్ ఫేస్ ఎట్లా ఉందో బై హార్ట్ ఆల్సో షీఈస్ లైక్ దట్. సో అది వెరీ గుడ్ క్వాలిటీ అబౌట్ హర్. ఎవరిని చూసినా ఒక ఫ్యాన్స్తో మాట్లాడడం కానీ అన్నీ చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. సో అది షీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ అండ్ 100% షీల్ ఆల్వేస్ కీప్ దట్ గోయింగ్. అయితే యాక్చువల్గా జడ్జిమెంట్స్ ఇలాంటి షోస్లో, ప్రెస్టీజియస్ షోస్, పెద్ద షోస్లో జడ్జిమెంట్ సీట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే మాకు మీరు చూపించినప్పుడు ఏంటంటే మీరు నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ అనేసరికి కొంచెం టఫ్ అవుతుందా? హాట్ సీట్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుందా కొంచెం? అంటే ఎవరు ఎలా అంటే లైక్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఇప్పటివరకు నేను అది ఆలోచించలేదు. మనం జెన్యున్గా పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్సెస్ దానికి ఆటోమేటిక్గా మన ఫేస్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఏదో ఇవ్వాలని ఎప్పుడు ఇవ్వరు. టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ డెఫినెట్లీ ఆ పాయింట్స్ ఏమేమి చెప్పాలనుకుంటున్నామో అది అనుకుని చెప్తాము. కానీ ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చాలనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. బట్ మేబీ ఆటోమేటిక్గా అది ఎమోషన్స్ వచ్చేస్తుందేమో బయటికి, అయి ఉంటుంది. నేను కూడా నెక్స్ట్ టైం చూస్తాను, మీరు చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేస్తాను. అయితే యాక్చువల్గా మీ ఇద్దరు ఉండడం అనేది జడ్జెస్ కింద ఒకటి, రఘు మాస్టర్ అనేది ఒకటి అనమాట. ఆయన ఏంటంటే అప్పుడప్పుడు చిన్న కామిక్గా కూడా చేస్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేసాయి కూడా. సో ఆయనది ఎలా ఉంటుందండి యాక్చువల్గా? యాక్చువల్లీ రఘు మాస్టర్ మాతో కొన్ని ఎపిసోడ్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు విజయ్ బిన్ని మాస్టర్ చేస్తున్నారు. సో ఇప్పుడు సో బోత్ ఆఫ్ దెమ్ మాస్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కొరియోగ్రాఫర్స్ డాన్స్ షో అన్నప్పుడు కొరియోగ్రాఫర్స్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దే ఆర్ మోర్ 100% వాళ్ళకి ఇంకా టెక్నికలీ వాళ్ళకి తెలుసు. సో ఆ ఆస్పెక్ట్స్ వాళ్ళ దగ్గరనే వదిలేస్తాము. సో ఆ పాయింట్స్ చాలా కరెక్ట్గా చెప్తారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన
చెప్పినట్టు యూనో దట్ కామెడీ కొన్ని టైమింగ్లు వేస్తారు. సో వీ రియలీ ఎంజాయ్ దోస్ థింగ్స్ విత్ ద మాస్టర్స్. యా, అయితే ఉదయ్ భాను గారు యాంకరింగ్ కూడా చాలా కాలం అయింది. మేము ఎప్పటి నుంచి అంటే నేను కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమె కూడా. ఇంకా స్టిల్ షీఈస్ కంటిన్యూ. ఆమె కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఈ షోకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఏది పడితే అది చేయరు. మీనా గారు ఊరికే వచ్చి చేయరు. ఇప్పుడు ఉదయ్ భాను వీళ్ళందరూ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని అంటే ఇది బెటర్, ఇది ఒక మంచి షో అనుకుంటేనే చేస్తారు కాబట్టి అది ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పడిపోయింది యాక్చువల్గా షో మీద మాకు. సో మరి ఆమె ఎలా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఉదయ్ భాను గారితో నేను ముందు ఒకసారి వర్క్ చేశానండి ఈటీవీలో ఒక షో, అండ్ దాని తర్వాత ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అండ్ ఆవిడ కూడా జస్ట్ లైక్ దట్, అదే అంటారు కదా, ఐ థింక్ స్మాల్ స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు షీ క్రియేటెడ్ అ ట్రెండ్ అండ్ ఫ్యాషన్ స్పెషలీ. సో హర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫర్ దట్ ఫ్యాషన్ ఇస్ జస్ట్ అమేజింగ్. సో అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అట్లానే ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, ద హోల్ ఎనర్జీ ఆన్ ద సెట్ సూపర్ జోడీలో చాలా బాగుంటుంది. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ మీరు చెప్పినట్టు ఏదో చేసేయాలని కాదు. సో ప్రతిదీ చేస్తే డెఫినెట్గా దానికి మీనింగ్ ఉంటేనే చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ నైస్ అట్మాస్ఫియర్ ఆన్ సెట్ అండి. ఇట్స్ ఇస్ వెరీ స్వీట్. ఓకే, మరి అయితే ఇప్పుడు జోడీలు వస్తున్నారు, పెర్ఫామ్ చేస్తున్నారు, అంతా ఉన్నారు కదా. సో ఈ జోడీస్లో అందరూ మీకు నచ్చే ఉంటారు. బట్ మీకు అంటే డాన్సింగ్ పరంగా వీటి పరంగా బాగా నచ్చిన జోడీ అంటే ఇది చాలా కష్టం అండి. చెప్పండి, ఎట్లా చెప్తాను నేను? అట్లా ఒక్క ఫేవరెటిజం ఎట్లా ఉంటుంది? ఫేవరెటిజం నేను అనేది కొన్ని డాన్స్ వదిలేసండి, బట్ పర్సనల్ కనెక్ట్ ఉంటుంది కదా ఏదో మాట్లాడినప్పుడు అని. కానీ అలా కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా. లేదండి, నేను షోలో చెప్పను, ఉన్నా కూడా చెప్పను. బట్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఫెయిర్ జడ్జ్మెంటే. ఆ రోజుకి ఎవరు బాగా చేస్తున్నారు అనేదే. ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని కూడా కంపేర్ చేయము. ఆ రోజు ఎట్లా చేస్తున్నారు, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ అ బ్యాడ్ డే కదండి. సో సూపర్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఒక రోజుకి చాలా బ్యాడ్ అయిపోతుంది పర్ఫార్మెన్స్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ డే ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో అట్లా నేను ఒక్క కపుల్ని నేను చెప్పలేను, ఒక్క జోడీని చెప్పలేను. బట్ అక్కడ ఉన్న ప్రతి జోడీ చాలా టీమ్ బి అని ఉన్నారు, ఎయిట్ జోడీస్ ఉన్నారు. సో అందరూ చాలా స్వీటే. ఎవ్రీబడి ఇంటరాక్ట్స్ వెరీ వెల్. అండ్ మా జడ్జ్మెంట్ ఏం సజెషన్స్ ఇస్తున్నామో చాలా పాజిటివ్గా తీసుకుంటారు. సో అది చాలా మంచి విషయం. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అందరూ కష్టపడుతున్నారు చాలా. ఎందుకంటే ఒక యాక్టర్ సెలబ్రిటీగా ఉండి కొన్ని మూమెంట్స్ కొన్ని యూనో అవన్నీ చేయడం చాలా కష్టం. ఎస్పెషలీ గర్ల్స్ చాలా ఎఫర్ట్ వేస్తున్నారు. యూనో నాన్ డాన్సర్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో ఇప్పుడు మేము ఇప్పుడు వరకు చూసిన జర్నీలోనే ప్రతి ఎపిసోడ్ దర్ ఇస్ అ డిఫరెన్స్, బెటర్గా చేస్తున్నారు. సో వెరీ నైస్. అండ్ ఇంకా సగమే అయింది, ఇంకా జర్నీ సూపర్ జోడీలో ఉంది. సో ఐ థింక్ ఫినాలే వచ్చేసరికి ఒక్కొక్కరు చాలా చింపేస్తారు స్టేజ్లో అని నమ్మకం ఉంది.